నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మీ ఆనంద్. ఇక ఏపీలో రబీ సీజన్ మొక్కజొన్న ధరలపై తీవ్రమైన రాజకీయ దుమారం రేగుతుంది. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ మొక్కజొన్నను కనీస మద్దతు ధర 2,400 ప్రకటిస్తే ప్రస్తుతం మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు దళారులు కేవలం 1,400 నుంచి 1,800 వరకు కొనుగోలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక అంచనాలకు మించి సుమారు 35 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చిందని ప్రభుత్వం చెబుతూ ఉంది. సో మరి ఒకవైపేమో చంద్రబాబు చెప్తా ఉన్నారు, అంచనాలకు మించి 35 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చిందని చంద్రబాబు చెప్పారు. దానికి సంబంధించి ఒకవైపేమో సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది 2,400 రూపాయల వరకు అయితే మద్దతు ధర ఇస్తూ ఉన్నాం అంటూ ఇవ్వండి కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి ఎందుకు ఇవ్వట్లేదు, అక్కడ ఏం జరుగుతూ ఉంది? రైతులేమో గగ్గోలు పెడతా ఉన్నారు, మద్దతు ధర ఇవ్వట్లేదు అంటూ కూడా రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? మొక్కజొన్నకు సంబంధించినటువంటి విషయానికి వస్తే అసలు ఏం జరుగుతూ ఉంది ఏంటనేది పూర్తి విశ్లేషణ చేద్దాం. మనం ఈ యొక్క చర్చలో పాల్గొనడానికి వచ్చారు మన మధ్యలో పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు, అలాగే దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే సాగర్ గారు, రైతు సంఘం నాయకులు. నమస్కారం అండి అందరికి. వెరీ గుడ్ ఈవినింగ్ ఆనంద్ గారు. గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు సార్ అందరూ? బాగున్నామండి. రైట్, మనం చూస్తూ ఉన్నాం సార్. మరి మొత్తానికైతే ఈ యొక్క రైతులు ఒకవైపేమో మామిళ్ళపల్లిలో మొక్కజొన్న కేంద్రంపై దాడి ఘటనలో మరి కూటమి నేతలు వైసీపీ మధ్య పొలిటికల్ వారైతే తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది. మరి కూటమి ప్రభుత్వము రైతులు ఇక దళార్లకు సంబంధించినటువంటి విషయం చూస్తే దళార్ల చేతుల్లో మేము మోసపోతున్నామంటూ కూడా రైతులు చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ చెప్తా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? మేము క్వింటాల్కి అయితే 2,400 వరకు అయితే వెచ్చించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం చూస్తే గవర్నమెంట్ ఇవ్వట్లేదు, చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వట్లేదు అంటూ కూడా రైతులు గగ్గోలు పెడుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సార్ మీరు చెప్పండి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి, అసలు ఏంటి అసలు ఈ యొక్క గొడవ గల కారణం ఏంటి? అసలు మద్దతు ధర ఇవ్వట్లేదు అంటూ కూడా రైతులు చెప్తా ఉన్నారు. మరి ఒకవైపేమో అనుకున్నటువంటి అంచనాలకు మించినటువంటి ధాన్య సేకరణ వచ్చింది, అందుకే మేము ఇవ్వలేకపోతున్నాం అంటూ కూడా చంద్రబాబు ప్రభుత్వం చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక రైతుల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతుల్ని చిన్న చూపు చూసి, రైతుల్ని అధోగతి పాలు చేసి, రైతులకి సరైన విత్తనాలు అందకుండా, యూరియా అందకుండా, పెస్టిసైడ్స్ అందకుండా, ఫెర్టిలైజర్స్ ఏవి అందకుండా రైతుల్ని రోడ్డు పాలు చేసి క్యూల్లో నిలబెట్టి అనేక మంది ప్రాణాలు పోగొట్టిన ఘనత కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు రైతులకి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర కూడా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అందనీయకుండా చేస్తుందంటే రైతుల పట్ల వాళ్ళకున్న ఒక దుర్నీతి, ద్వంద్వ వైఖరి ఎంత ఇదిగా ఉందో మనం చూడాలి. నేను ఒకటే మాట అడుగుతున్నాను, కేంద్ర ప్రభుత్వం 2,400 మద్దతు ధర ప్రకటిస్తే అదే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, ఎందుకు అది రైతులకు అందకుండా చేస్తున్నారు? అసలు ఎక్కడైనా మార్కెట్ యార్డులు తెరిచి ఓపెన్ అయ్యి మార్కెట్ యార్డుల్లో ఈ మొక్కజొన్నలు కొంటున్నారా? అసలు ఏ పంట అయినా మార్కెట్ యార్డులు తెరిచి నేరుగా రైతు మార్కెట్ యార్డుకి తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా? కార్పొరేట్ కంపెనీలకి ఇన్సెంటివ్స్ పేరిట రూపాయికి భూమి ఇస్తాం, ₹1 భూమి ఇస్తాం అని చెప్పేసి వాడు ఎప్పుడు కడతాడో చెప్పకపోయినా, ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడో చెప్పకపోయినా, ఇచ్చిన ఉద్యోగాలకి ఎంత జీతం ఇస్తాడో చెప్పకపోయినా, వాళ్ళకి మాత్రం వేల కోట్లు విలువ చేసే భూములని దారాదత్తం చేయటం, రైతులకి ఇచ్చే మద్దతు ధరను కూడా రైతులకు అందనీయకుండా చేయటం, సంక్షేమం, పేద ప్రజలకు సంక్షేమం అందనీయకుండా చేయటం ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానం. ఎప్పుడొచ్చినా పేదవాడి కడుపు కొట్టడం, ఎప్పుడొచ్చినా రైతు కడుపు కొట్టడం ఈ ప్రభుత్వం యొక్క విధానంగా కనపడుతుంది. అయితే రైతులు ఈ రోజు పడుతున్న బాధలు, వాళ్ళు పెడుతున్న కన్నీళ్లు, వాళ్ళు పోగొట్టుకుంటున్న ప్రాణాలు, వాళ్ళ ఉసురు మీకు తగలదు అనుకుంటున్నారు. ఖచ్చితంగా
వాళ్ళ ఉసురు రాబో ఎన్నికల్లో మీకు తగిలి గాలికి కొట్టకపోతారు. గాలికి కొట్టకపోతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, రైతులతోటి ఆడుకోవద్దు, రైతులతోటి ఆడుకోవద్దు, రైతుల్ని వాళ్ళని బాధ పెట్టద్దు. అన్నం పెట్టే రైతుకి మీరు సున్నం పెడుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అనుచరులు చెప్పండి. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అనుచరులు మామిలపల్లిలోని రైతుల గోడౌన్పై దాడి చేశారంటూ కూడా రైతులు వైఎస్ జగన్కి మొర పెట్టుకున్నటువంటి వైనం కనిపిస్తుంది అంటూ కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తుంది. సో మరి ఇది వాస్తవమేంటారా? దాడి చేశారా? ఖచ్చితంగా దాడి చేశారు అనేది విజువల్స్ మీడియా మొత్తం వాటన్నిటిని ప్రొజెక్ట్ చేసింది. అవన్నీ అక్కడ ఉన్న రైతులు వాళ్ళ బాధలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకున్నారు. దాని మీద కొన్నాళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రతినిధి కానీ కూటమి ప్రభుత్వ నాయకులు కానీ పోరాటాలు చేస్తూనే జెండాలు పట్టుకొని మరీ దాడి చేశారు. అవన్నీ కనపడుతున్నాయి కదా విజువల్ కనపడుతున్నాయి కదా. కనపడి కూడా మేము చేయలేదు అంటే దాన్ని ఏమనాలి? ఓకే, ఒక నిమిషం అండి. ఏమనుకుంటున్నారంటే ఒక మాట అండి, కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మేమంతా పొత్తులో ఉన్నాం, కింద పైన మాదే అధికారం ఉంది, మమ్మల్నే వడరా ఆపేది అని చెప్పేసి మాకు ఇంకా ఎదురు లేదు, తిరుగులేదు అని అహంకారంతో రైతుల్ని చిన్న చూపు చూసి రైతుల్ని హీనంగా చూస్తూ ఇలాంటి వైఖరులు అవలంబిస్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మనం కంటిన్యూ చేద్దాం. బిగ్ టాక్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఒక చర్చ అలాగే కొనసాగిద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ బిగ్ టాక్. రైట్, ఇక మనం చూస్తూ ఉన్నాం, ఒకవైపు ఏమో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అనుచరులే దాడి చేశారంటూ కూడా వైసీపీ చెప్తా ఉంది. మరొకవైపు ఏమో దీన్ని ఖండిస్తూ ఉన్నారు, టీడీపీ నేతలు ఖండిస్తూ ఉన్నారు. సో మరి మేము చేయట్లేదు, ఈ యొక్క దాడి మేము చేయలేదంటూ కూడా చెప్పినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మరొకసారి మనం దుద్దుకుంటా వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, అసలు మీరు దాడి చేయలేదంటూ కూడా ర్యాలీ కూడా చేశారు. సో ఇది వాస్తవమైన దాడి చేయలేదా? వైసీపీ చెప్తా ఉంది దాడి చేశారు, దాడి చేయించారని కూడా చెప్తా ఉంది. మీరేమాటారు దీనికి సంబంధించి? ఆనంద్ గారు, మీకు అదే విధంగా చర్చలో పాల్గొంటే మిత్రులకు, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికీ నమస్కారం. ఇది ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం కలిగిన ఎన్డీఏ అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రైతు సంక్షేమ శాఖ తరఫున 2020, 25, 26, 26, 27కు మినిమం సపోర్ట్ ధరలు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు చర్చ అంతా ఏంది, ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే విపరీతంగా పంట వచ్చింది. ఇది మొక్కజొన్న పంట 35 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అయింది. రైతులు పండించారు, కొంచెం రైతులు పంట కూడా బాగా వచ్చింది కాబట్టి వాటిని అమ్ముకునే విషయంలో కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది. మార్కెట్ రేట్ కు అక్కడికి ఇక్కడికి కలిసి మనకు సుమారుగా ఒక 600 రూపాయలు తేడా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా బాధాకరమైన విషయమే. రైతులకి గిట్టుబాటు కలగాలని ఎవరు కూడా కోరుకుంటారు, ఏ ప్రభుత్వం కూడా కోరుకుంటారు. అయితే ఒకటి మీకు గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన గురించి మాట్లాడితే ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడాల్సి వస్తే ఇక్కడ చూడండి, ఎవరైతే ఈ పంట గిట్టుబాటు ధర కావాలని వెళ్ళిన సందర్భంలో ఇప్పుడు వాళ్ళు ఏదో డిమాండ్ చేయాలి, కానీ దాని మీద నీకు మీడియాని పిలుచుకెళ్ళి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకున్నట్లయితే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో
మీకు మదనపల్లిలో టమోటా మార్కెట్ దగ్గర ఏం హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? అనంతపురంలో సీనా తోటలో ఏం హామీ ఇచ్చారు? పులివెందులలో రైతు మన అరటి పంటకు ఏమి హామీ ఇచ్చారు? నేను రైతు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మీరు చివరికి కిసాన్ రైలు అని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాన్ని సరైన అధికారులు చూడక ఇక్కడి నుంచి వెళ్ళలేని పరిస్థితి. తర్వాత ఏదైతే మీరు ఢిల్లీలో జాదవ్పూర్ మార్కెట్ లో ఏదైతే ఉందో మనందరూ కూడా అక్కడంతా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ ఉండే నాయకులతో కోఆర్డినేట్ చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్ ని ఏ విధంగా చూస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటుంటే నాది రైతు ప్రభుత్వం, రైతులతోనే వచ్చాం, రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా నేను రైతులను ప్రోత్సహిస్తానని చెప్పినటువంటి వ్యక్తి రాజకీయాలు మాట్లాడి వస్తే ఆనంద్ గారు, నేను ఇది సందర్భము కాదు కానీ నేను చెప్పదలుచుకున్నా. వారు మాట్లాడినప్పుడు టమోటాలు రూపాయి కిలో పారబోసారు, అరటి రైతులు పారబోసారు. తర్వాత సీనా పండ్లు షూట్ పేరుతో మార్కెట్ లో దళారీలు దోపిడీ చేసుకున్నారు. 2 టన్నులు 10 టన్నులకు 2 టన్నులు ఫ్రీగా ఇవ్వాలి. రాయలసీమలో చీనా పళ్ళ స్వీట్ లెమన్ మండించే వాళ్ళ ఆనంద్ గారు, ఈ విషయం మీ దృష్టికి వచ్చిందో లేదో, 10 టన్నులలో 2 టన్నులు ఫ్రీగా ఇవ్వాలి. తర్వాత వారి మార్కెటింగ్ లో గానీ ఎక్కడ పూర్తిగా విఫలమయ్యారు. అయితే రైతు సమస్యలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మారుతాయా అంటే కొంత చర్చించాల్సిన విషయమే. ఖచ్చితంగా రైతు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. కారణం ఏంటంటే ఆ పంట పండించేటప్పుడు కానీ, తర్వాత ఈ క్రాప్ లో కానీ, ఈ క్రాప్ సిస్టమ్ ఏమంటుంది, ఈ రోజు మార్కెట్ లో కొనుగోలు అమ్మాలనుకున్నప్పుడు టోకెన్ ఇష్యూ చేస్తారు అధికారులు. తర్వాత ఈ క్రాప్ ద్వారా ఏ సర్వే నెంబర్ లో పండించారో ఇది వరకు ఆయన నమోదు చేసుకొని ఉండాలి. ఈ టెక్నికల్ సమస్యలన్నీ మనకు కనపడుతుంటాయి. రైతులు ఎవరైనా పంట అమ్మాలంటే గతంలో ఈ క్రాప్ నమోదు చేసుకొని ఉండాలి. ఇవన్నీ బహిరంగంగా మాట్లాడితే ఏమంటారంటే మీరు రూల్స్ అన్ని పెడుతున్నారు, ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వము అని. రైతు పక్షపాతిగా మేము కాదు, మేము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ఇదంతా ఒక ఎత్తు సార్. ఇప్పుడు సార్ ఇదంతా ఒక ఎత్తు. ఒక వైపు చూద్దాం. ఇప్పుడు పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వాలంటూ కూడా రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు, అంటే అడుగుతూ ఉన్నారు. సో అడిగినటువంటి ఈ నేపథ్యంలో మరి రైతులను తీసుకెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినారు అంటూ కూడా చెప్తా ఉన్నారు రైతులు. దాంతోపాటు ఫ్లకార్డులు పట్టుకొని కూడా నిలబడ్డారు, మీరు చూశారు. సో మరి ఇదేంటి అసలు? పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలనేటువంటి కోరినంతగా ఇవన్నీ చేసేది. ఆనంద్ గారు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు అప్పుడొక్కటే కాదు, ఇప్పుడు రాయలసీమలో మీరు ఇక్కడ చూడండి, బళ్ళారి దగ్గర రాయదుర్గం నుంచి తీసుకుంటే బళ్ళారిలో రైతులు కూడా కొంతమంది ఈ రోజు మీరు ఇక్కడ అనంతపురం జిల్లాలో వచ్చి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే నేనేమంటానంటే ఆనంద్ గారు, చూడండి, రైతుల మీద కేసులు పెట్టినారు అని చెప్తే ఖచ్చితంగా దాన్ని ఎవరు కూడా, అది పోలీస్ అధికారులు కానీ, మా ప్రభుత్వంలోని పెద్దలు కానీ, వ్యవసాయ మంత్రి కానీ ఖచ్చితంగా వాటిని ఉపసంహరించుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయదలుచుకున్నప్పుడు మీరు అధికారులు శాంతి భద్రతలో లేనప్పుడు ఇంకొక విషయం ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఫెయిరప్ అవుతుంది. ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలనే కోరుకుంటుంది. ఎందుకంటే గతంలో మేము చేయలేకపోయినాం, ఇప్పుడు ఏదైనా చేస్తూ ఉంటుందని ఈ ఇష్యూ వాళ్ళకు దొరికింది కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నారు వాళ్ళు. కానీ మరి మద్దతు ధర ప్రకటించినటువంటి మద్దతు ధర మరి ఇస్తా ఉన్నారా రైతులకు? ఖచ్చితంగా చెప్తాను. నేనే మాట్లాడినాను, ఎవరో కాదు, మార్కెట్ చైర్మన్ తో గానీ, మార్కెట్ డైరెక్టర్లతో గానీ మాట్లాడిన సందర్భంలో ఇక్కడ చూడండి, ప్రతి జిల్లా కేంద్రంలోనూ మార్కెట్ డైరెక్టర్లు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కూడా రైతులకు మార్కెట్ యార్డుకు తీసుకొని వస్తే ఇప్పుడు మీకు 14% తేమ శాతం ఉన్న వాటిని అంతా కూడా సరిచేసి తీసుకొని రమ్మంటున్నారు. వారికి టోకన్లు ఇస్తున్నారు. తర్వాత కొన్న వాటికి కూడా 21 రోజులలో అకౌంట్ కు జమ చేస్తున్నారు. అయితే ఇక్కడ టెక్నికల్ ఇబ్బంది ఒకటి ఆనంద్ గారు, మనం అర్థం చేసుకోవాలి అందరు కూడా. పంట పెట్టినప్పుడు ఈ క్రాప్ లో ఉన్న వాటిని ప్రభుత్వం మొదట కొనుగోలు చేస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే పంట నమోదు చేస్తారు మొదట, మేము మొక్కజొన్న వేసాం పలాని సర్వే నెంబర్ లో పలాని రైతుతో అని. కాబట్టి ఇది 35 లక్షల టన్నులకు వచ్చింది. అందుకనే ఈ రోజు భారత ప్రభుత్వం కూడా ఏదైనా ఈ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, తర్వాత డీజిల్ లో కలిపే ఇథనాల్లో కానీ వాడే ప్రయత్నం చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానితో పాటు ఈ పౌల్ట్రీ పరిశ్రమలో కూడా కొంత సంక్షోభం ఏర్పడింది, బర్డ్ ఫ్లూ అని ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళ కొనుగోలు కూడా తగ్గింది. కాబట్టి మార్కెట్ డిమాండ్ తక్కువగా ఉంది. ఖచ్చితంగా రైతులకు నష్టం జరుగుతుందంటే నేను పూర్తిగా ఏకీవిస్తాను, మా ప్రభుత్వం కూడా ఏకీవిస్తుంది ఖచ్చితంగా. అయితే ఇవన్నీ సరిచేసే ప్రయత్నంలో మేము రాజకీయం మాట్లాడతాం,
ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తాం, బజార్లోకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం, గట్టిగా మాట్లాడతామంటే గతంలో మీరేం చేశారు, ఇప్పుడు జరుగుతున్న దానికి తేడా ఏంది? కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చిందే దాన్ని అమలు చేయడానికి ఇక్కడ ఎన్డీఏ వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, రైతులకు చేసే సాగర్ గారు రైతు సంఘం నాయకులు ఉన్నారు, రైతు సంఘం నాయకులు గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీకు చెప్పండి సార్, సాగర్ గారు, అసలు ఏపీలో మొక్కజొన్న కొనుగోలులో జాప్యం జరుగుతుందా, జరగబోతుందా, అసలు ఏం జరుగుతుంది, అసలు మీరేమంటారు దీనికి సంబంధించి? వాస్తవంగా పంటల కొనుగోలుకు సంబంధించి మద్దతు ధరల నిర్ణయానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ కోరినటువంటిది స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారము మద్దతు ధర నిర్ణయించాలని అడిగినాయి. కానీ ఇప్పుడు వచ్చే ఖరీఫ్ కు నిర్ణయించినటువంటి మద్దతు ధర అదనంగా పెంచినటువంటిది మొక్కజొన్నల మీద 10 రూపాయలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. 2400 ఉంటే 10 రూపాయల అదనంగా పెంచింది. ఇప్పుడు దీనికి దానికి ఒక లింక్ ఉంది. కొనకపోవడానికి ఇబ్బందులు రావడానికి మొత్తం దేశవ్యాప్తంగా గాని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గాని మొక్కజొన్నలు కొనకుండా ఇబ్బందులు ఇది క్రియేట్ చేస్తున్న తప్ప ఏదో టెక్నికల్ గా వచ్చినటువంటిది కాదు. మద్దతు ధర నిర్ణయంలోనే పెట్టిన పెట్టుబడి కంటే కూడా తక్కువగా మద్దతు ధరలు నిర్ణయం చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారము రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర నిర్ణయించాలి. అప్పుడే రైతుల యొక్క ఆత్మహత్యలు అనేటువంటివి లేకుండా ఉంటాయి, ఎంతో కొంత మిగులు రైతాంగానికి ఉంటది అనేటువంటిది ఆయన చెప్పినటువంటి సూచన. కేంద్ర ప్రభుత్వం దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామనేటువంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు నిర్ణయించినటువంటి రేటు ప్రకారం కూడా కొనకుండా ఇప్పుడు ఆటంకం కల్పిస్తున్నారు. ఎందుకు కల్పిస్తున్నారు అనంటే అమెరికా దగ్గర చేసుకున్నటువంటి వాణిజ్య ఒప్పందాల వల్ల ఇప్పుడు అమెరికా నుంచి మన దేశంలోనికి మొక్కజొన్నల్ని దిగుమతి చేసుకోవాలనంటే ఇప్పుడు పండిస్తున్నటువంటి రైతులకు ఇబ్బందులు క్రియేట్ కావాలి. ఈ వీళ్ళు కొనకుండా ఉంటే నెక్స్ట్ పంటకు ఈ రైతులు మొక్కజొన్న వేయకుండా ఉండాలనేటువంటిది కూడా దీంట్లో క్లియర్ గా ఉంది. టెక్నికల్ గా ఏమైంది, పంట పండింది, అదనంగా దిగుబడి వచ్చిన దానికి అదనంగా కొంత డబ్బులు కేటాయించి పంటలు కొనుగోలు చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఏమైనా సిబ్బంది లేరా మనకు? మార్కెటింగ్ శాఖ లేదా? కేంద్రాలు లేవా? వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది లేరా? అధికారులు లేరా? మార్కెట్ ఏమి ఇబ్బంది వచ్చింది కొనడానికి? ఏమీ ఇబ్బంది లేదు. రైతుల దగ్గర పంట వేసినప్పుడు నమోదు చేయలేదు, నమోదు చేసేటువంటి దాంట్లో ఎకరమో 2 ఎకరాలో తేడా వస్తుంది. ఏంది రైతుల కోసం ఇన్ని మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వాలు పండించినటువంటి పంట 6 కాలం కష్టపడుతున్నాడు, పెట్టుబడి పెడుతున్నాడు, ఇబ్బందులు పడుతున్నాడు, ప్రభుత్వ బ్యాంకుల నుంచి సహకార బ్యాంకుల నుంచి అప్పులు దొరకకపోతే ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని వస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితులలో పంటలు కొనడానికి 6 కాలం కష్టపడి పంట చేతికి వచ్చిన తర్వాత ఏదో వడగళ్ల వాన వచ్చింది, అకాల వర్షాలు వచ్చినాయి, చీడపీడలు వచ్చినాయి, దానివల్ల నష్టం వచ్చిందంటే వేరు. అరే మొత్తం పంట పండించి మార్కెట్ కి తీసుకొచ్చిన తర్వాత నిర్ణయించిన మద్దతు ధర అమలు కాకపోవడం వల్ల వేల కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు. నిర్ణయించిన మద్దతు ధర నిర్ణయించిందే తక్కువ, నిర్ణయించిన మద్దతు ధర అమలు కాకపోవడం వల్ల వేల కోట్ల రూపాయలు నష్టపోతాం. ఒక క్వింటాల్కి నువ్వు మిత్రుడు చెప్పినట్లు 600 రూపాయలు ఒక క్వింటాల్కి నష్టపోతున్నాడు. 40 క్వింటాల్ యావరేజ్ గా దిగుబడి వస్తుంది. ఒక 5 ఎకరాలు కనుక మొక్కజొన్న వేసినటువంటి రైతు ఎంత నష్టపోతాడు? వేలాది రూపాయలు ఆ రైతు ఎవరి వల్ల నష్టపోతున్నాడు? నిర్ణయించినటువంటి మద్దతు ధర నిర్ణయించిందే తక్కువ, నిర్ణయించిన మద్దతు ధర కూడా ప్రభుత్వము అమలు చేయకపోవడం వల్ల నష్టపోతుంది. రెండోది మన మిత్రులు మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వం చేయలేదు, టమాటాలకు నిర్ణయించలేదు. టమాటాలకు ఎవరు నిర్ణయించాలి? కూరగాయలకు ఎవరు నిర్ణయించాలి? ఆలుగడ్డలకు, మిర్చికి, పసుపుకు, చెరుకుకు మద్దతు ధర ఎవరు నిర్ణయించాలి? 23 పంటలకు ఎవరు నిర్ణయిస్తున్నారు రేటు? కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నిర్ణయించి వదిలేస్తామని చెప్తుంది. మిగిలిన పంటలకు కూడా ఎవరు నిర్ణయించాలి? కేంద్రమే నిర్ణయించాలి. మద్దతు ధరలు నిర్ణయించేటువంటి బాధ్యత కేంద్రమే తీసుకున్నది కాబట్టి వాళ్ళు నిర్ణయించాలి. నిర్ణయించి కొనుగోలుకు కూడా గ్యారంటీ చేయాలి. అట్లా చేయకుండా ఇప్పుడు స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ఇదేదో ఆశ అనుకోకుండా జరిగినటువంటిది లేదా వైసీపీ తెలుగుదేశం కూటమి కాదు, ఇది కాన్షియస్ గానే
పేద చిన్న సన్నకారు రైతాంగాన్ని అంతటిని కూడా దెబ్బతీసి వ్యవసాయ రంగాన్ని ఇక్కడ వస్తున్నటువంటి లాభాలన్నిటిని విదేశీ స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీని క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. ఇప్పుడు రూల్ చెప్పారు మిత్రులు, మాట ఆయన తప్పేం కాదు, ఏది నమోదు చేయలేదు నమోదు చేయలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు నమోదు చేయలేదు, 1 ఎకరం రైతు. ఇంకోటి కూడా నిబంధన ఏముంది, 26 క్వింటాళ్ళు మాత్రమే కొంటాము ఎకరానికని నిబంధన పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అరే 40 క్వింటాళ్ళు దిగుబడి వస్తే ఈ అదనంగా 14 క్వింటాళ్ళు వండినటువంటి రైతు యావరేజ్ గా 40 క్వింటాళ్ళు వస్తుంది ఈసారి దిగుబడి. నువ్వు 70 క్వింటాలు, ఒక 5 ఎకరాలు సాగు చేసినటువంటి రైతు అదనంగా 70 క్వింటాలు ప్రైవేట్ లో అమ్ముకోవాలి. అక్కడ 1600 1700 కంటే ఎక్కువ రేటు రాదు. మరి ఆయన ఒకేసారి 50-60 వేలు రూపాయలు ఒక 5 ఎకరాలు పండించినటువంటి మొక్కలు పండించినటువంటి రైతు అక్కడ నష్టపోతున్నాడు. కాబట్టి ఏ రీత్యా చూసినా రైతాంగానికి నష్టం. ఇప్పుడు గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఇప్పుడు ఎందుకు వాళ్ళని అధికారం నుంచి తొలగించారు అంటే అన్ని సరిగా చేసి ఉంటే వాళ్ళే అధికారంలో ఉండేవాళ్ళు కదా. మన చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి రైతాంగానికి నష్టం జరగకుండా చూడాలనేటువంటిది మా విజ్ఞప్తి. రైట్ సాగర్ గారు, ఒక్క నిమిషం. నమస్తే అండి, మేడ విజయ్ శేఖర్ రెడ్డి గారు, టీడీపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి, వెల్కమ్ టు చెప్పండి. అయితే పెద్దలు రైతు నాయకులు వారు ఆనంద్ గారు ఒక మాట చెప్పారు. అంటే ఈ మొక్కజొన్న ఒప్పందం, మొక్కజొన్న అమెరికాతో కొనుగోలు చేస్తామని భారత ఒప్పందం చేసుకున్నదని చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఒప్పందం ఇప్పటికి కూడా అమలు కాలేదు. తర్వాత ఇటువంటి వ్యవసాయ ఉత్పత్తులు గాని పాడి ఉత్పత్తులతో గాని ఆమె దిగుమతి చేసుకునే ఉద్దేశం భారత ప్రభుత్వానికి లేదు. భారత ప్రభుత్వం భారత వ్యవసాయదారుల ప్రథమ అవసరాలే ముఖ్యం. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఒక సూటి ప్రశ్న అండి మీకు. ఎందుకంటే రైతులను పట్టించుకోవాలి, ఎందుకంటే ఈ సీజన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. కొనుగోలు కేంద్రాలలో పెట్టినటువంటి ధాన్యము ఒకవేళ అకాల వర్షం వస్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ దానికి సంబంధించి రైతులైతే నిర్ణయం తీసుకొని గోడౌన్లో పెట్టడము ఏదో చేశారు, తడవకుండా ఉండి చేస్తే ఒకవేళ మద్దతు ధర ఇచ్చినప్పుడే దాన్ని అమ్మడానికి ఒక ప్లాన్ చేశారే అనుకోవచ్చు కదా. దీనికి సంబంధించి దాడులు చేయడం ఏంటి? రైతులు క్వశ్చన్ చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి. ఆనంద్ గారు, మీరు అడిగిన విషయాల్లో 2 విషయాలు. ఒకటి వచ్చేసి అకాల వర్షాలకి తడిస్తే రంగు మారిన ధాన్యం కొనుగోలు దానికి కూడా నిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారం అధికారులు కానీ మిగతా వాళ్ళు సకాలంలో కొనొచ్చు కదా అని క్వశ్చన్ రేజ్ అవుతుందండి. సకాలంలో కొనొచ్చు కదా, ఎందుకంటే ఇంత జాప్యం ఎందుకని క్వశ్చన్ రేజ్ అవుతుంది. మరి దీనికి సమాధానం మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ చూడండి, సకాలంలో కొనటానికి కూడా ఇక్కడ చూడండి, మద్దతు ధర ఇచ్చినప్పటికీ కూడా రైతులు కొంతమంది డైరెక్ట్ గా వాళ్ళు గతంలో ఉన్నటువంటి సౌకర్యాలు, గతంలో ఉన్నటువంటి ఒప్పందాలు వారికి వ్యక్తిగతంగా ఉంటాయి, వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. ఇప్పుడు కొన్ని మండలాలలో మార్కెట్ వెళ్తే అంతకాడికి కొన్ని చోట్ల కూడా మంచి రేటుగా దిగుబడి చేసుకుని తర్వాత గతంలో ఉన్నటువంటి ఒప్పందాల వల్ల రైతులు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు సాగర్ గారు ఒక మాట చెప్పారు, ఏంటంటే 27 క్వింటాల్లే కొంటున్నారని. బట్ ప్రభుత్వం అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను బార్డర్ స్టేట్ లో ఉన్నాను, మీరు ఏమనుకోవద్దని విషయం చెప్తున్నా. ఇది చాలా సున్నితమైన విషయం. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉంటే దగ్గర ఉంటుంది, ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది ఏది ఈ స్టేట్ కు రావడానికి అవకాశం, మన మండలానికి, ఆంధ్రాకి, కర్ణాటకానికి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఇటువంటి అక్కడక్కడ సమస్యలు తలెత్తుతాయి. అధికారులు కొంత సమయంతో వీటిని పాటించాల్సి వస్తుంది. తర్వాత గిట్టుబాటు ధర అనేది ఒకటి ఉంది ఉన్న విషయం చర్చించి, ఇది చాలా పెద్ద బ్రాడ్ సబ్జెక్టు. మీకు గతంలో ఇది వరకు కాబట్టి మహారాష్ట్రలో మహా అఘాడీ ప్రభుత్వం ఉండేది, కాంగ్రెస్ నేతృత్వంలో ఉండేది. ఇక్కడ మహారాష్ట్రలో వారు కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ కాకోకుండా వరి కానీ మిగతా వస్తువులు కూడా వాళ్ళు ఎక్కువ ఇస్తామని చెప్పారు. అయితే కొనుగోలుదారులు అందరూ కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎవరు కొనాలి? ప్రైవేట్ వాళ్ళు కొనాలి. తర్వాత ప్రభుత్వం కూడా కొంత కొన్ని గోడౌన్లలో నిల్వ చేస్తుంది. స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందా అండి? స్విచ్ ఆఫ్ చేయడానికి చెప్తాను. వాళ్ళందరూ రింగ్ అయ్యారు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టింది ప్రభుత్వం. ఇంకొక ప్రయత్నం అవుతుంది. చూడండి, వాళ్ళు సిండికేట్ గా ఏర్పడి కొనుగోలు చేయకోకుండా పక్కకు వెళ్ళారు. ఎందుకంటే మీకు ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను మీకు. 2014లో భారతదేశంలో ఈ తిండి గింజల ఉత్పత్తి అంతా కలిసి మీకు దగ్గర 500 లక్షల టన్నుల ఉత్పత్తి అయితే ఈ రోజు 822 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ప్రతి సంవత్సరం భారతదేశంలో
మనకు భూమి ఎక్కువ ఉంది కాబట్టి ఉత్పత్తి జరుగుతూ ఉంది, ఉత్పత్తి కూడా పెరుగుతూ ఉంది, లక్షల టన్నుల ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇదంతా కొంత స్ట్రీమ్లైన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, కేంద్రం కానీ ఇక్కడ కానీ. వారు సాగర్ గారు చెప్పారు అనమాట, పంట ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో దానికి అదనంగా ఇంకొక 50% కలిపి మినిమం సపోర్ట్ ప్రైజ్ నిర్ణయిస్తుంది. అయితే పంటలు వేసే క్రమంలో కూడా ఇక్కడ చూడండి, ఇది చాలా సున్నితమైన విషయం. ఎరువుల షాపులో కానీ విత్తనం షాపులలో కానీ అంగళ్ళలో కానీ వాళ్ళు విత్తనాలు కొనేటప్పుడు కూడా రిజిస్టర్ చేసుకోవాలని ఒక నిబంధన ఉంది. వానికి ఇప్పటికిప్పుడు అమలు చేసే ఉద్దేశం కూడా ఏ ప్రభుత్వాలు కూడా చేయలేవు కూడా. ఎందుకంటే మా తోటలో మేము పంట వేసుకోవాలంటే మిమ్మల్ని అడగాలనే పరిస్థితి కూడా వస్తా ఉంది. కాబట్టి ఇవన్నిటి కూడా నిదానంగా స్ట్రీమ్లైన్ చేయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అధికారులు అందరికీ కూడా ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు మా మార్కెట్ లో కానీ నాపేటలో కానీ కొనగలిగిన వాళ్ళందరినీ కొనడం, వాళ్ళకు మీకు ఇప్పుడు ఈ వరిదైతే చూడండి, వరిదైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఒక లైన్ ఉంది దానికి ఎంత, ఎందుకంటే మళ్ళీ చివరి వరకు ప్రజలకు పంపిణీ సిస్టమ్ లో. ఈ మొక్కజొన్న లాంటి వాటి పారిశ్రామిక అవసరాలకు కానీ తర్వాత ఈ దానాకు కానీ ఉత్పత్తికి వెళ్తుంది. రైతులకు వరి విషయంలో అయితే కేంద్ర ప్రభుత్వము లాస్ట్ కు సంచి దగ్గర నుంచి దానికి కొలిచే చుట్టూ వేసే దారంతో సహా హమాలీ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తో కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. లేట్ అయితే దానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వడ్డీ కూడా చెల్లిస్తా ఉంది. కాబట్టి ఇది ఎత్తిపెట్టుకునే మార్గంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే తగినంతగా జిల్లాల్లో కానీ అసెంబ్లీ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో కూడా ఈ గోడౌన్లు లేవు. అందుకని ఈ రోజు ఫార్మర్స్ అందరికి కూడా సహకార రంగంలో తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. వారందరూ కూడా గోడౌన్లు కట్టుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షా గారే ఈ శాఖను కూడా చూస్తున్నారు, సహకార శాఖను, కోఆపరేటివ్ శాఖ. కాబట్టి ఈ రానున్న రోజులలో ఇదంతా కొంత సెట్ అవుతుంది. ఇంతలోనే ప్రతిపక్షాలు కానీ దీన్ని విమర్శిస్తున్న వారు కానీ తర్వాత ఏదో జరిగిపోతుంది, అమెరికాతో ఒప్పందం జరిగింది, ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ అనుకోవడం అనేది కాదు. భారత ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు కానీ చాలా స్పష్టంగా చేశారు. ఇప్పుడు ఒక చట్టం తీసుకొచ్చాము మనం, పంజాబ్ లో రైతులందరూ కూడా తీవ్రంగా వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చాము. ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పి వాటి వెనక్కి తీసుకున్నారు. ఈ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా భారతదేశంలో రైతు సంక్షేమ శాఖ లేదు. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. కాబట్టి రైతుల దృష్టిలో అన్ని విషయాల్లో కూడా బిగ్ ప్రాజెక్టులు, పంటల్లో కానీ కరెంటులో కానీ అన్ని విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి. ఈ మొక్కజొన్న రైతుల విషయం ఆంధ్రప్రదేశ్ లో ఉంది, తర్వాత తెలంగాణలో ఉంది. వాటిని సార్ట్అవుట్ చేసే ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది. ఆనంద్ గారు ఓకే అండి, మనం చూద్దాం. ఇప్పుడు మన డిబేట్లో మేడ విజయ్ శేఖర్ రెడ్డి గారు టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఒకసారి వారిని ఒక క్వశ్చన్ అడుగు సార్. రైతులు పండించినటువంటి మొక్కజొన్నను అక్రమంగా నిల్వ ఉంచారని, దీని వెనుక ప్రతిపక్షాల హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సో మరి రైతులపై దాడి జరిగిందని ఆరోపిస్తూ కూడా వైసీపీ నేతలు చలో మామిళ్ళపల్లి చేపట్టగా దీనికి ప్రతిగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నేతృత్వంలో టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఏపీలో మొక్కజొన్న మద్దతు ధరపై రాజకీయ రంగు పులుముకున్నట్టుగా సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క రైతులు గోడౌన్లో దాచుకున్నటువంటి ధాన్యానికి సంబంధించి ఎందుకు దాన్ని ధ్వంసం చేయాల్సి వచ్చింది? ఇది వాస్తవమైన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నేతృత్వంలో టీడీపీ నేతలు దాడి చేశారు అంటూ కూడా వైసీపీ నేతలే కానీ రైతులే కానీ చెప్తున్నట్టు ఆయన కనిపిస్తుంది. మరి ఇది వాస్తవమేనా? మీరేమంటారు? ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, వారి ఎమ్మెల్యేలు కావచ్చు, రైతులను ఇబ్బంది పెడుతుంది, రైతుల ధాన్యాలు ధ్వంసం చేస్తుందంటే మీరు నమ్ముతారా? ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి నమ్ముతారా? అది వైసీపీ వాళ్ళు మాత్రమే చెప్తారు ఇట్లాంటి కథలన్నీ. జనరల్ గా సార్ ధూళిపాల నరేంద్ర గారి నేతృత్వంలో కొన్నూరు దగ్గర కొన్ని గోడౌన్స్ లో ఈ మాదిరిగా ఈ మొక్కజొన్న పంటకు సంబంధించిన ధాన్యం అంతా కూడా ఏదైతే వారు హార్వెస్ట్ చేశారో, అంటే అది చేతికి వచ్చిందో ఆ మొక్కజొన్నలు అన్నిటి కూడా ఒక దగ్గర పెట్టారు. ఈ మాదిరిగా దాన్ని అక్కడ పెట్టి దీన్ని మార్కెట్ లేకుండా ఇబ్బంది పెడుతున్నారనే ఒక ఏదైతే బయటకు వచ్చిందో, పుకారు బయటకు వచ్చిందో, ఆ రకంగా దాన్ని భగ్నం చేయడానికి, ఆ పుకారు మాత్రమే, ఇక్కడ ప్రభుత్వం తప్పు లేదు అని చెప్పడానికి మాత్రమే అక్కడున్న నేతలు, తెలుగుదేశం నేతలు ఈ మాదిరిగా ఇది ఇక్కడ దాచిపెట్టారు, ఇక్కడ ఈ మాదిరిగా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది, ఈ రకంగా దీన్ని అన్యాయం చేస్తున్నారు రైతులు కానీ రకరకాలుగా ఏ పుకార్లు అయితే ఉన్నాయో ఆ పుకార్లను భగ్నం చేయడానికి మాత్రమే తెలుగుదేశం వారు ప్రయత్నించారు తప్పితే ఎక్కడ కూడా రైతుల మీద దాడి చేయడం కావచ్చు. సార్ ఎవరైనా గోడౌన్లో పెట్టిన వ్యక్తులు రైతులు ఉంటారా? మధ్యవర్తులు కావచ్చు, దళారీలు కావచ్చు, రైతుల పంటను వారి భూముల్లోనే కొంటారు. జనరల్ గా ఆ కళ్యాణ్ అంటారు, ఆ కళ్యాణ్లోనే అక్కడున్న మొక్కజొన్నలు కొని అక్కడి నుంచి గోడౌన్ తరలిస్తారు. ఏ రైతు కూడా సార్ గోడౌన్ లో పోయి ఎక్కడ దాచుకుని దాగాలి తక్కువ. ఎవరైనా కొంత కార్పొరేట్ లెవెల్ లో చేసే రైతులు తప్పితే
ఇక్కడున్న మన రకరకాల గోడౌన్లు దాచుకోవడం కానీ ఆ. జనరల్ గా నార్మల్ అంటే చిన్న సన్నకారు రైతులు ఎవరు కూడా గోడౌన్లో దాచుకునే పరిస్థితి ఉండదు. సరే అండి, ఒకసారి దాచుకున్నా అలాగే ఈ మాదిరిగా లేదండి, చేస్తూ దాచుకున్నా దీన్ని తప్పుదారి పట్టిస్తున్నారు సార్. ఈ రోజు లేదు, ఒక్క నిమిషం, ఒక క్వశ్చన్ అండి, ఒక క్వశ్చన్. ఇప్పుడు దాచుకున్నా లేకపోతే దానికి సంబంధించి సేఫ్ జోన్లో పెట్టుకున్నా కూడా దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ సార్ ఇక్కడ ప్రశ్నలు ఇక్కడ వస్తా మేము సార్ దాడి చేయడానికి ఎవరు ముందుకు రారు సార్. ఇక్కడ కేవలము పలానా దగ్గర బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది, ఉమ్, పలానా దగ్గర దాస్తున్నారు, ఉమ్, పలాని ఇట్లా ఈ రకంగా దాచిపెట్టి మరి పుకార్లు పుట్టిస్తున్నారు, ఉమ్, ఎక్కడ కూడా ఇది 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 ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పడానికి మాత్రమే ఉమ్, ఏదైనా చర్యలు ఉంటాయి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ఎమ్మెల్యే నుంచి కానీ Hmm. ఎవరు కూడా సార్ రైతులకు అగేనెస్ట్ గా ఎవరైనా పోతారా? పోయి రేపు పొద్దున్నే ఏదైతే వస్తుందో పబ్లిక్ నుంచి ఏదైతే వాళ్ళ నుంచి ఆ అసంతృప్తి బయలుదేరుతుందో, డిసాటిస్ఫాక్షన్ వస్తుందో దాన్ని పట్టుకుంటారు ఆ ప్రభుత్వం కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా చేస్తారా? నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను. ఉమ్, చెప్పండి. సార్ కేవలం ఇదంతా కూడా అభూత కల్పన, Hmm. ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాం సార్. ఎక్కడైతే గోడౌన్లో దాచిపెట్టారో, ఎక్కడైతే బ్లాక్ మార్కెట్ జరుగుతుందో, ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో అవన్నీ బయటికి తీయండి ప్రభుత్వం చెప్తోంది. సార్ ఈ రోజు గుంటూరు జిల్లాలో నిజంగా రైతులు దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. Hmm. సార్ అక్కడ అర్థాంతరంగా వానలు వచ్చి తర్వాత ఈ గాలులు వచ్చి చాలా వరకు ఇబ్బంది పడిన మాట వాస్తవం. మొక్కజొన్న చాలా వరకు దెబ్బతింది పంట. సో దాని మీద కూడా రిపోర్ట్ అడిగారు సీఎం గారు. సార్ గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, కృష్ణా జిల్లా, అట్లాగే నెల్లూరు జిల్లాలో ఈ 4 జిల్లాల్లో మొక్కజొన్న బాగా తీవ్రంగా దెబ్బతిన మాట వాస్తవం. ఉమ్, అందువల్లనే సార్ ఈ రోజు అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మద్దతు ధర ప్రకటించిన మాట వాస్తవం. 2400 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి Hmm. వాటన్నిటిని అతి త్వరగా కొనండి, రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు, ఎంత త్వరగా వీలైతే త్వరగా కొనండి, మనం ఎక్కడ కూడా రైతులు అన్యాయం చేయకూడదు. ఎందుకంటే సార్ ఆల్రెడీ చాలా వరకు లాసెస్ లో ఉన్నారు రైతులు. సార్ ఈ రోజు సరే ఇంకొక సూటి ప్రశ్న మీకు. కేంద్రం ప్రకటించిన 2400 ధరకు కొంటున్నారా అసలు? వాస్తవేనా? ఒకవేళ కొంటే రైతులు ఎందుకు ధర్నా చేస్తారు? ఆ, ప్రభుత్వం ఏదైతే ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టిందో, ఏదైతే ప్రభుత్వం తరఫున అధికారులు కొంటున్నారో అక్కడంతా కూడా 2400 జరగాల్సిందే. ఉమ్, కొంతమంది ఏంటంటే సార్ దాన్ని ఉంచుకోలేక త్వరగా ఈ అర్థాంతరంగా వచ్చిన వానల వల్ల లేకపోతే గాలుల వల్ల అవి పడిపోవడం వల్ల కావచ్చు, లేదంటే కొంత దెబ్బతినడం వల్ల కావచ్చు, అవి త్వరగా కోసి అమ్మేయాలా, దాన్ని త్వరగా కోసి మన మార్కెట్ లో పంపించేయాలా? రైట్ 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 ఓకే అండి, ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. అసలు చూడండి, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క నాయకులే కానీ, వైసీపీ ప్రభుత్వమే కానీ, ప్రతిపక్షంలో ఉంది, అధికారంలో ఉన్నటువంటి నాయకుల మీద నిందలు వేస్తూ ఉన్నారు. ఇదంతా ఒత్తిదే, వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు తప్ప ఇంకేం లేదంటూ కూడా వింటా ఉన్నారు. దీనికి సమాధానం మీరేం చెప్తారండి? అక్కడ ఎఫ్ఐఆర్ కట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఇది వాస్తవం కాదా? అక్కడికి వాళ్ళు ర్యాలీ తోటి వెళ్ళిన మాట వాస్తవం కాదా? కూటమి ప్రభుత్వము మేమేమంటామంటే 2400 రూపాయల మద్దతు ధర పలికిన దాన్ని ఇప్పుడు మార్కెట్ యార్డులు ఎన్ని ఫంక్షనింగ్ లో ఉన్నాయి, రాష్ట్రంలో మొత్తం ఎన్ని మార్కెట్ యార్డులు ఉన్నాయి, ఎన్ని ఫంక్షనింగ్ లో ఉన్నాయి, ఇప్పుడు ఈ యాక్టివేషన్ లో ఎక్కడ ఎన్ని మార్కెట్ యార్డుల్లో ఈ కొనుగోలు కేంద్రాలు పెట్టారు, ఎంత వరకు జరిగింది, ఇప్పటి వరకు ఎంత కొన్నారు, ఇంకా కొనాల్సింది ఎంత ఉంది అనేది ఈ లెక్కలు చెప్పకుండా ఆ ప్రభుత్వం చేయాల్సిన పనులు, ప్రభుత్వం చేయాల్సిన లోపాలు ప్రభుత్వం ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏది మా బార్డర్ లో నుంచి కూడా ఇటు వస్తున్నాయి, అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇక్కడ అదనంగా వచ్చిన పంటకి ఆ క్యాలిక్యులేట్ చేసి గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన పనులని రైతులు క్వశ్చన్ చేస్తుంటే గత ప్రభుత్వం అంటే 2 ఏళ్ళు అయిందండి అధికారం వచ్చి, మీకు 2 ఏళ్ల కాలం అయిపోయిన తర్వాత కూడా గత ప్రభుత్వాన్ని మీరు తలుచుకుంటున్నారు అంటే అసలు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్ట పనిచేయనట్ట ఏంటి? అసలు అధికారం మీకు ఉందా లేదా? మీరు పనిచేస్తున్నారా లేదా కనీసం చూసుకోవాలి కదా. 2 ఏళ్ల తర్వాత కూడా మీరు ఇంకా గత ప్రభుత్వం గురించి సాకులు చెప్తున్నారంటే ఎంత సిగ్గుచేటండి అది. మీరు 2 ఏళ్ల తర్వాత మీరు పని చేస్తున్నారు, 2 ఏళ్ల తర్వాత మీరు చేయాల్సిన పని ఏంది? బార్డర్స్ నుంచి వచ్చే
వాటిని అరికట్టాల్సింది మీరే, గిడ్డంగులు ఏర్పాటు చేయాల్సింది మీరే, మద్దతు ధర కల్పించి అన్ని మార్కెట్ యార్డుల్లో తెరిచి అన్ని ఫంక్షన్లో ఉంచి రైతులకి అన్ని విషయాల్లో అందుబాటులో ఉంచాల్సింది మీరే. కూటమి ప్రభుత్వము అంటేనే కార్పొరేట్ వ్యవస్థకి దారాదత్తం చేయటం కోసం సన్నా చిన్నకారు రైతుల్ని మట్టు పెట్టడం కోసమే వాళ్ళు వచ్చారు. రూపాయికి భూమి ఇస్తామని చెప్పేసి పంట పండే భూములు రూపాయికి ఇవ్వడానికి వాళ్ళకి మనసుంది, మద్యం కంపెనీలకు లైసెన్సులు ఇవ్వడానికి వాళ్ళకి మనసుంది. కానీ ఇచ్చిన మద్దతు ధరను అమలు జరిపి రైతుల దగ్గర కొనడానికి వాళ్ళకి మనసు లేదు. వాటికి 1,00,000 సాకులు చెప్తారు. ఇప్పుడు పరిపాలనలో ఉండి సరి చేయాల్సిన బాధ్యత మీ దగ్గర ఉండి, ఒకవేళ శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి ఎవరన్నా చేశారనుకోండి, అలాంటి వాటిని అరికట్టాల్సిన బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వాన్ని కాదా? వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు మద్దతు ధర ఇవ్వట్లేదు అంటూ కూడా రైతులు చెప్తా ఉంటే చలించిపోయినటువంటి సీఎం చంద్రబాబు చలించిపోయి లేఖ కూడా రాశారు కదా సెంట్రల్కి సంబంధించి. అంటే ఎవరైతే ఉన్నారో శివరాజ్ సింగ్ చౌహాన్కి లేఖ రాసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే మద్దతు ధర ఇవ్వలేకపోతున్నామంటూ బాధాకరమైనటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా మాకు ఇంకా నిధులు సమకూర్చండి అంటూ కూడా లేఖ రాసినటువంటి పైన కనిపిస్తుంది. మరొక చలించినట్టే కదా ఇది. మీరు ఎందుకు దీన్ని వ్యతిరేకంగా చూస్తా ఉన్నారు? ఆ పదాలు వింటే ఫస్ట్ లో కొద్దిగా నిజమే అనిపించినా రాను ఈ 2 సంవత్సరాలు ఏమనిపిస్తుంది అంటే కామెడీగా ఉంది, నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వు వస్తుందంటే ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు, చెలించిపోయారు, ఇక క్షమించరు, ఇక కఠిన చర్యలు తీసుకోమని చెప్పారు. ఇట్లా చెప్పి 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 తినేవాళ్ళకి అది కామెడీ అయిపోయింది. ఎక్కడన్నా ఒక్క చోట అయినా కఠినమైన చర్యలు తీసుకున్నారా? ఎక్కడైనా చెల్లించిన దానికి రిజల్ట్స్ ఏమన్నా వచ్చినాయా? ఇచ్చిన మద్దతు ధరను అమలు జరపలేదా బాబు అని చెప్తే ఎప్పుడో చెల్లించిపోయి లేఖ రాశారని చెప్తున్నారు. ఇచ్చిన మద్దతు ధరను అమలు జరపలేదని కదా రైతులు ఇప్పుడు పోరాటాలు చేస్తుంది. ఇచ్చిన మద్దతు ధరను కొనలేదని కదా ఇప్పుడు పోరాటాలు చేస్తుంది. అసలు ఎందుకు ఇక్కడ కూటమి ప్రభుత్వం తరఫున వచ్చిన పెద్దలు ఇప్పటి వరకు ఎన్ని మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు? మొత్తం మార్కెట్ యార్డులు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? ఎన్ని మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఎన్ని కొనసాగుతున్నాయి? ఇప్పటి వరకు ఎన్ని టన్నులు కొన్నారు? ఇంకా కొనాల్సిన లెక్క ఎంత ఉంది? ఇవి చెప్పకుండా వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. మేము రాజకీయం చేస్తే మీరేం చేస్తున్నారండి? మీరు పని చేయాలి కదా, అధికారం బాధ్యత మీకు ఇచ్చినప్పుడు మీరు పని చేయాలి కదా. పని చేయకుండా సాకులు చెప్తారా? సాకులు చెప్పి మళ్ళీ పైగా గత ప్రభుత్వం ఏదో చేసిందని 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారా? రైట్. ఇప్పుడు కూడా గతంలో కాదండి, ఇప్పుడు కూడా ప్రెసెంట్ వైసీపీ చేస్తూ ఉంది, రైతులను రెచ్చగొడతా ఉంది. ఇవన్నీ చేయడానికి వైసీపీ కారణం అంటారు. దీనికి సమాధానం మీరే చెప్తారు. రైతులు ఇండివిజువాలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళండి. ఎవరో రెచ్చగొడితేనో ఎవరో ఏదో చేస్తేనో వాళ్ళేమి బానిసలు కాదు. వాళ్ళు ఒకరు చెబితే వినడానికి వాళ్ళంతా ఇది కాదు. పట్టుదలతోటి, ఆత్మగౌరవంతో 10 మందికి అన్నం పెట్టే జాతి రైతు జాతి. అలాంటి వాళ్ళని ఎవరో రెచ్చగొడితే వచ్చారన్నమాట అబద్ధం కదా? ఒకవేళ అలా రెచ్చగొడితే చట్టం ఏం చేస్తుంది? మీరు ఎందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మీరు చర్యలు తీసుకోవాలి కదా. చర్యలు తీసుకోకుండా రైతుల మీద SC/ST కేసులు కట్టడం, అడిగిన వాళ్ళ మీద దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం ఒకసారి. దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. దళారులు రైతుల దగ్గర నుంచి కొని తక్కువ ధరలకు అక్కడ దాచిపెట్టిన మాట వాస్తవం. ఎక్కువ రేట్లు వచ్చేంత వరకు అక్కడ దాచిపెట్టి అక్కడ దాని మీద కొంత అక్కడ టీడీపీ కార్యకర్తలు పోయి దాన్ని బయటికి తీశారు తప్పితే ఎక్కడక్కడ రైతులు లేరు సార్, అంతా దళారులే. మీరు దళారులు రాజ్యం నడుస్తోంది, ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. మీరు కాదా? మీరు దళారులని ఇప్పుడు ఎట్లా చెప్తారు? మీరు దళారులు కంట్రోల్ చేసి నేరుగా మార్కెట్ యార్డులో ఇప్పటి వరకు 20,000 టన్నుల ఎందుకండి ప్రభుత్వంలో ఉండి ఒక బాధ్యత లేకుండా అధికారులు ఇప్పటి వరకు 20,000 టన్నుల మొక్కజొన్న కొనమాట వాస్తవం.
రాబోయే రోజుల్లో 3 లక్షల టన్నుల వరకు ఈ మొక్కజొన్న పంటను కొనడానికి ప్రభుత్వం ముందుకు వస్తోంది. 2400 రూపాయలు తక్కువ కాకుండా ప్రభుత్వం ఖచ్చితంగా కొనేదానికి వచ్చే 15-20 రోజులు నెల లోపల ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ప్రభుత్వం ముందుకు వస్తోంది. మీరు పొన్నూరు సంఘటన మాత్రమే చూపి ప్రభుత్వాన్ని దయచేసి తప్పుపడకండి. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా కావచ్చు, మొన్న కేబినెట్ లో కూడా సార్ అన్ని రకాల పంటలు పొన్నూరు సంఘటన కూడా పరిష్కరించండి. మోడీ గారి ఆధ్వర్యంలో పొన్నూరు సంఘటన కూడా పరిష్కరించండి. అన్ని రకాల ప్రభుత్వ అధికారులు పరిష్కరించలేదా ఆ సంఘటనని? పొన్నూరు విషయాన్ని, ఆ సంఘటన మీరు పరిష్కరించలేరా? మీరు అధికారులు పరిష్కరించరా? విజయశేఖర రెడ్డి గారు ఒక సూటి ప్రశ్న విజయశేఖర రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. మొక్కజొన్న రైతులకు నష్టం జరుగుతుందా? అసలు జరుగుతుందా? లేకపోతే ఒక్క నిమిషం మొక్కజొన్న రైతులకు నష్టం జరుగుతుందా? మద్దతు ధర కల్పిస్తా ఉన్నారా? మీ ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుంది అసలు? దీనికి సమాధానం మీరు చెప్పండి ఫస్ట్. సార్ 2400 రూపాయలు తక్కువ కాకుండా ఈ రోజు మద్దతు ధర కల్పిస్తున్నాం. ఇప్పటికీ 20,000 టన్నుల మొక్కజొన్న పంటను ఆల్రెడీ ప్రభుత్వం తరఫున అధికారులు కొన్నారు. రాబోయే రోజుల్లో 3 లక్షలకు పైబడి మొక్కజొన్న 3 లక్షల టన్నులకు పైబడి మొక్కజొన్న కొనేదానికి ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఎక్కడైనా సమస్యలున్నా, ఎక్కడైనా పంట దెబ్బతిన్నా దానికి కూడా రైతులకు ఏ రకంగా మనం సహాయపడాలా అది కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. దాని మీద తక్షణమే కూడా ఒక రిపోర్ట్ తెమ్మని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. దాని మీద కూడా ఈ రోజు ఎంక్వైరీ జరుగుతోంది. అట్లాగే పొన్నూరు సంఘటన కూడా టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర గారు కూడా క్లియర్ గా చెప్తున్నారు, అయ్యా మీరు దయచేసి ఎంక్వైరీ చేయండి, వారు రైతులు కాదు దళారులు మాత్రమే, దళారులు రైతులు మోసం చేస్తున్నారు, తక్కువ ధర కొని ఎక్కడ కావాలంటే అక్కడ దాస్తున్నారు, మీరు ఎంక్వైరీ చేయండి దూరిపల్లి నరేంద్ర గారు చెప్తున్నారు. సార్ నేనంటున్నా, కొంతమంది రైతుల మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేయాల్సిన అవసరం ఏముంది? రైతులు ఏమన్నా మాకు శత్రువులా? మేమేమన్నా రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందా? ఎందుకు నరేంద్ర గారు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు రైతుల మీద దాడి చేయాలనుకుంటున్నారు? మీరు చెప్పండి దయచేసి. మాకెక్కడైనా ఏదైనా ఒక కుట్రకోణం ఉందా, లేదంటే ఎక్కడైనా దుర్పుంది ఉందా? మాకు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదే, మేము ఎక్కడ అనట్లేదే. సార్ అసలు నేనంటున్నా బాగున్నప్పుడు ఒక పొన్నూరులోని ఎందుకు జరగాలి చెప్పండి? శేఖర్ రెడ్డి గారు తెలివిగా ప్రశ్నలు మేవేయాల్సి ఉంటే సమాధానం చెప్పాల్సిన శేఖర్ రెడ్డి గారు ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది విచిత్రం. అధికారంలో మీరుండి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాల్సింది మీరుండి, మీరు ఆ సమస్యను పరిష్కరించాల్సింది మీరై ఉండి, మీరు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది, మేము ఎందుకు చేస్తామని మీరు తిరిగి ప్రశ్నిస్తున్నారంటే దొంగ జరుగుతుంది. వెంకటేశ్వర రెడ్డి గారు పెద్దలు దయచేసి వినాలి. దయచేసి వినండి. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది. ఎవరైనా చేశారా అది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 4-5 రోజులు అంతా అన్ని అర్థమవుతాయి. శేఖర్ రెడ్డి గారు ఎట్లుందంటే చెప్పేది ఎట్లుందంటే, మా దగ్గర ఒక సామెత ఉంది, పిల్ల బాయిలో పడ్డదంటే ఆకు సద్యాన్ని నేను వచ్చిన తర్వాత తీస్తానన్నాడంట వెనకటికొకడు. అట్టుంది మీరు చెప్పేది. రైతులు సంక్షోభంలోకి వచ్చి అల్లాడిపోయి కొనట్లేదు అని చెప్పేసి ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాం, దళారులు కొన్నారేమో చూస్తాం అని చెప్పడం ఏంటండి? మీ పని ఒక మాట వినండి. ఈ రోజు 3 లక్షలకు పైగా మొక్కజొన్న పంట ఈ రోజు మన రాష్ట్రంలో లభ్యతలో ఉన్నప్పుడు 3 లక్షల టన్నులు పైబడి అక్కడెక్కడో ఒక చిన్న 2-3 గోడౌన్లలో అక్కడ జరిగిన ఒక సంఘటన మీరు ఎందుకు అంత భూతత్వం చూపిస్తున్నారు? అసలు ఈ రాష్ట్రం ఉంటే దాన్ని ఎందుకు ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తున్నారు? సార్ అది పార్టీ కానీ సంబంధించిన విషయం కాదు. అక్కడ దళారీలు రైతులను మోసం చేసి తక్కువ ధరకు వాళ్ళ పంటలు కొని అక్కడ నిల్వ పెట్టడం వల్లనే మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది అక్కడికి పోయిన మాట వాస్తవం. దాన్ని గవర్నమెంట్ కు పట్టించి అట్లాగే పోలీసులు పట్టించి దాని మీద ఎంక్వైరీ ఎంక్వైరీ చేయమని కూడా టీడీపీ కార్యకర్తలే. సరే ఈ రోజు ఎంక్వైరీ జరుగుతోంది. దాని వెనకాల దొంగలు ఎవరు, దాని వెనకాల కుట్రదారులు ఎవరు త్వరలో బయటకు వస్తాయి సార్. దానికోసమే ప్రభుత్వం పనిచేస్తోంది. కాస్త టైం అంతే. దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. మొక్కజొన్నకు సరైన ప్రశ్న
సార్ మాది ఒక్కటే ప్రశ్న చెప్పండి. ఇప్పటి వరకు ఇంతసేపు జరిగిన డిస్కషన్ లో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఇప్పటి వరకు ఎంత కొన్నారు, ఇంకా ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, మిగిలిన మొక్కజొన్న ఎంత ఉంది, అది ఎప్పటికి కొంటారనే మాటలు చెప్పట్లేదు సార్. 20,000 టన్నుల మొక్కజొన్నను ఆల్రెడీ కొన్నాం. 20,000 టన్నుల మొక్కజొన్నను ఆల్రెడీ ప్రభుత్వం కొనింది. కొనుగోలు కేంద్రాలు 3 లక్షలకు పైబడి మొక్కజొన్న పంటను కొనాల్సిన అవసరం ఉంది. అది ఈ వచ్చే 20 రోజుల నెల లోపల అంతా కూడా కొనేదానికి ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. సార్ నాకు తెలిసి ఇప్పటికే 25 సెంటర్ల దాకా ప్రభుత్వం నెలకొల్పిన వాస్తవం. త్వరలో ఇంకొన్ని కూడా ముందు పెట్టి సరే ప్రజల అవసరాలు రైతుల అవసరాలు తీర్చే విధంగా రాబోయే రోజుల్లో ఈ 3 లక్షల టన్నుల మొక్కజొన్న పంటను ఖచ్చితంగా కొనడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఎక్కడ కూడా ప్రభుత్వం ఎన్నికపోయే ప్రశ్నే లేదు. రైట్. దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు మొక్కజొన్నకు మీరు వింటా ఉన్నారు, సంభాషణ వింటా ఉన్నారు. సో మన మొక్కజొన్న రైతుకు మొక్కజొన్నకు సంబంధించినటువంటి విషయం చూస్తే ధర కల్పించడంలో మరి అధికార యంత్రాంగం విఫలమైందంటారా? అసలు అధికార యంత్రాంగం ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి ధరకే ఖచ్చితంగా చెల్లించాలనేటువంటి నిబంధన ఉంది కాబట్టి దానికి చెల్లించాలి. ఒకవేళ చెల్లించలేదు అంటే అధికార యంత్రాంగం ఏం చెప్పాలి, దానికి సంబంధించి సలహాలు సూచనలు చెప్పడమో లేదంటే ఏదో ఒకటి చెప్పేసి రైతులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి. ఈ ధర్నాలు చేయడం, గోడౌన్కి తరలించేటువంటి సిచ్యువేషన్ దాకా వస్తే ఇది అధికార యంత్రాంగం వైఫల్యం అంటారు. దీనికి సంబంధించి మీరేమంటారు? మీరు మంచి ప్రశ్న అడిగారు. మీ ద్వారా ప్రజలకు వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, పంట పండించిన తర్వాత అమ్మకము 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ప్రభుత్వం కొంటుంది, 2 రైతులు ఎవరికి ఇష్టమైన ప్లేస్ లో వాళ్ళకి అమ్ముతారు. ఇది ఒకటి. తర్వాత మార్కెటింగ్ బాగా ఉందనుకోండి, వాళ్ళు కళ్ళంలోనే తర్వాత ఒప్పందం చేసుకుంటారు, రేటు తూకం ఎట్లున్నా కూడా వేసుకొని అమ్ముకోవడం, తీసుకోవడం, ఈ పద్ధతి కొనసాగుతుంది. అయితే ఒక్కసారిగా రైతులందరూ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డుకు వస్తే, ఏఎంసీలకు వస్తే అక్కడ ఏంటంటే వనరులు అనేది లిమిటెడ్ గా ఉంటాయి. ఏంటంటే అక్కడ ఏవి ఎత్తు పెట్టుకోవటానికి కానీ, లోడింగ్ చేసుకోవటానికి కానీ, రవాణా కానీ ఇదంతా కొంత ఇబ్బంది. అందుకనే రైతులకు టోకన్లు ఇస్తారు. ఇది వరకు 27 క్వింటాళ్ళు కొనడానికి ఒక పాస్బుక్ కు ఒక రైతుకు 5 ఎకరాల పొలం ఉండే విధంగా కొంత సిస్టమ్ ఉంది దానికి కింద. ఇది మనం గమనించాలి క్షేత్రస్థాయిలో. మీరు ఎవరైనా మీ విలేకరికి ఎవరైనా ఎత్తుకొని వచ్చినా కూడా ఎక్కడన్నా చూపంటే చూపుతుంది కూడా ఈ ప్రభుత్వం కూడా. తర్వాత అధికారులందరూ కూడా ఈ పద్ధతిలో పర్చేజ్ చేస్తారు. అమౌంట్ కూడా వెంటనే ఇవ్వరు, 21 రోజులకు అకౌంట్ లో జమ చేస్తారు. అదే రైతులు మామూలుగా వేరే సాంప్రదాయ మార్కెట్ లో అమ్ముకున్నట్లయితే ఇక్కడ చూడండి, వాళ్ళకు కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడికే తొందరగా వాళ్ళే వచ్చి తీసుకొని పోవటం కానీ, కలంలోనే తూకం వేసుకోవడం కొంతమంది కానీ, తర్వాత ఇది వరకు అప్పించడం కానీ, ఇటువంటివన్నీ ఉంటాయి. ఇదంతా ఆఫ్ ది రికార్డు ఇంకొక వ్యవహారాలు. ఎప్పుడు మార్కెట్ లో ప్రైజ్ లేదో ఈ సమస్య వస్తుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సమస్య గురించి అవేర్నెస్ ఉంది. ఎందుకంటే యోగేంద్ర లాంటి వ్యక్తులు, తర్వాత బీబీసీ లాంటి వాళ్ళు కూడా ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ లో ఈ మొక్కజొన్న కూడా ఉంది, దీన్ని కూడా దిగుమతి చేసుకోవడానికి పంటని ఈ విధంగా అణిచివేస్తున్నారు, కొనుక్కోకుండా చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పండిన ప్రతి గింజ కూడా కొనుగోలు చేసే ప్రయత్నమే చేస్తుంది, కొంటుంది కూడా. అయితే కొంత లేట్ అవుతుంది. అంతవరకు రైతులు భరించాలి, వాళ్ళ పేమెంట్లు, వాళ్ళ శిష్టాలు, వాళ్ళ కొంత రైతులకు ఇబ్బందులు ఉంటాయి. బట్ దీన్ని ఆసరాగా చేసుకొని తర్వాత ఎక్కడో మీరు ఇప్పుడు చూడండి, కొంతమంది రైతులు ఉన్నారు, మీరు కొన్ని చోట్ల గమనిస్తే రైతులతో కొనుగోలు చేసి తక్కువ రేటుకు ఒకటే చోట స్టోరేజ్ చేస్తే ఖచ్చితంగా అధికారులు దాడులు చేస్తారు వాళ్ళ మీద. ఎందుకంటే అగ్రికల్చర్ నిత్యావసర వస్తువుల చట్టం కింద ఉంది. ఒకటే చోట పెట్టుకొని మార్కెట్ ప్రైస్ వచ్చినప్పుడు వాటిని ఆపుకునే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైనా నిల్వ ఉంచినట్లయితే రైతుల పేర్లతో సహా, పాస్బుక్లతో సహా కోల్డ్ స్టోరేజ్ లో గానీ, తర్వాత డ్రైయార్డ్ లో గానీ ఎక్కడైనా పెట్టుకుంటే వివరాలు కూడా పొందుపరిచి రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, వాటికి ఇన్సూరెన్స్ కూడా చేయాలి, వాటి మీద లోన్ కూడా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు కూడా లోన్ ఇస్తాయి. ఇది పద్ధతి పెట్టుకొని ఈ పద్ధతులన్నీ వైసీపీ నేతలకి తెలియదు కాదు, వాళ్ళు కూడా ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అన్నారు, అందరికీ తెలుసు. ఏమంటే బురద చల్లాలి, ఈ రోజు కొనుక్కోవాలి. మీరు ట్రాక్టర్లు ఎత్తుకొని ఇచ్చారు, రైతు మీరు కొనలేదు, మేము మద్దతుగా జెండాలు పెట్టుకొని వచ్చేస్తాం కొంట స్లోగన్ షీట్. ఏ ప్రభుత్వం ఉన్నానండి, నేను చెప్తాను, రైతుల సమస్యలు అనేది తీరనేటివి. రైతులు పండించిన పంటలతో చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. అందుకనే ప్రభుత్వం వాటిని చిన్నగా స్ట్రీమ్లైన్ చేస్తుంది. పండిన ప్రతి గింజను కూడా భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అందుకు వెనుకబోయే పరిస్థితే లేదు. కేంద్ర ప్రభుత్వం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా
వారు మానిటర్ చేస్తున్నారు. తర్వాత వాటికి సంబంధించిన నిధులు కూడా రాష్ట్రానికి ఇస్తున్నారు, కొనుగోలు చేసేంలో పేమెంట్ కూడా ఇవ్వటంలో అనేది. అంటే ఇంతకు మధ్యలోనే రకరకాలుగా వీటికి రైట్. దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఓవరాల్గా మనకు సమయం ఎక్కలేదు కాబట్టి ఓవరాల్గా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? ఈ ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్డీఏ ప్రభుత్వం కానీ కేంద్రంలో ప్రభుత్వం కానీ ఈ 12 సంవత్సరాల్లో కూడా రైతు సంక్షేమం కోసమే మేము కృషి చేస్తాం. వారికి ఇచ్చే పురుగు మందులలో కానీ, తర్వాత యూరియా వేపపూత వేయటం కానీ, వాటికి కల్తీ జరుగుతుందని ఈ మార్కెటింగ్ కూడా ఈనాం అనేది వరకు తీసుకెళ్తాం. ఈ ఈనామని ఎక్కడో మనకు ఉత్తరాన తూర్పు పోయినట్టు అస్సాంలో కూడా కొనుక్కునే విధాన్ని కూడా తీసుకొచ్చాం. అయితే ఈ వ్యవసాయం అనేది రాష్ట్ర పరిధిలోని అంశం. ఫెడరల్ వ్యవస్థలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి సహకరిస్తాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సహకరించాయి. ఇప్పుడు మొక్కజొన్న రైతులు కాదండి, మొక్కజొన్న రైతులకు ఇప్పుడు ఉన్నటువంటి ధాన్యం నిల్వ ఉంచినటువంటి మొక్కజొన్న రైతులకు ఎలాంటి భరోసా కల్పిస్తామని మీ గవర్నమెంట్ తరఫు నుంచి ఓవరాల్ గా చెప్పండి, సమయం ఎక్కువ లేదు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ లో పండిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది, గిట్టుబాటు ధర కల్పిస్తుంది. అయితే ఒక రోజు అటు ఇటు లేట్ అవుతుంది కాబట్టి రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు. మేము ప్రతిపక్షాలు కూడా అవకాశం కూడా ఇవ్వమని మీ ద్వారా తెలియజేస్తాం. రైట్. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి, మీరేం చెప్పదలుచుకున్నారు? నేను క్లియర్ గా ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మార్కెట్ యార్డ్ కేంద్రాలు ఉన్నాయి, ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఆ లెక్క చెప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆ 20 కేంద్రాల్లో మేము కొంటా ఉంటాము, ఈ లోపు రైతులు నష్టపోవచ్చు, వర్షాలు రావచ్చు, వాళ్ళు ఏదైనా జరగవచ్చు, ఇవన్నీ చెప్పకుండా త్వరితగతిన మనకి యంత్రాంగం లేదా, లేకపోతే మార్కెట్ యార్డులు లేవా, కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ చేయలేదు, ఆ ఓపెన్ చేసి కొనకుండా వాళ్ళకి ముందు ఒత్తిడి పెట్టేసి ఈ మాటలన్నీ కలబొల్లి మాటలన్నీ చెబుతూ కాలయాపన చేస్తున్నారనేది మా ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క చర్చలో పాల్గొన్నందుకు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, మేడ విజయశేఖర్ రెడ్డి గారికి, దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే సాగర్ గారు రైతు సంఘం నాయకులు గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ బిగ్ టాక్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ. నమస్కారం.